హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటిదంటే ఆవకాయ పచ్చడి అండి. ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుందండి. ఎంత నీట్ గా శుభ్రంగా చేస్తే అంత మంచిగా ఉంటది, ఖరాబ్ కాదు. ఈ ఆవకాయ పచ్చడిని అందరూ పెట్టుకుంటారండి. ఎందుకంటే ఈ సీజన్ లోనే మామిడికాయలు ఉంటాయి కాబట్టి అందరూ పెట్టుకుంటారు. మేము ఈ ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టామో చూడండి. మేము ఈ ఆవకాయ పచ్చడిని మామిడికాయ తొక్కు అంటామండి. మేము 60 మామిడికాయలు తీసుకొని వాటితోని మామిడికాయ పచ్చడి చేస్తున్నాము. అన్ని కొలతలతో చెప్తానండి, మీరు కూడా చేసుకోండి. 3.5 కిలోల అల్లం వెల్లిపాయలు తీసుకున్నామండి. అల్లాన్ని మొత్తం సపరేట్ చేసుకొని వాటి పైనున్న పొట్టు మొత్తం గీకేసుకోవాలి. గీకిన తర్వాత ఒక బగోన్లోకి వేసి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ అల్లం మొత్తం ఎర్రగా ఉంటుంది కదా, 2-3 సార్లు కడిగితే మంచిగా అవుతాయండి. 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగి ఒక జాలి దాంట్లో అల్లాన్ని వేసి నీళ్లు మొత్తం కారిపోయే వరకు ఉంచాలి. అంతలోపు ఎల్లిపాయలను ఒలుచుకోవాలి. ఎల్లిగడ్డలని మొత్తం పాయలుగా ఒలిచేసుకున్నామండి. ఆ వీడియో తీయలేదు. ఎల్లిపాయలను మొత్తం ఒలిచేసుకున్న తర్వాత ఒక సంచిలో వేసాము. వేసి ఒక్కొక్కటి ఒలుచుకోవాలి. ఒలవనికి మస్తు టైం పడుతుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదండి. మేము అల్లం తొక్కు పెడుతున్నామండి. మా పిల్లలు ఇద్దరు చెరొక్క షాట్లో వేసుకొని ఎల్లిపాయలు ఒలుస్తున్నారు. ఒకరికి చిన్న ఆమెకు చిన్న చాట, పెద్ద ఆమెకు పెద్ద చాట. అన్ని ఎల్లిపాయలు ఒలుచుకుంటూ ఒక బగోన్లోకి వేసుకోవాలి. చిన్న ఆమెకు తగ్గట్టు చిన్న చాట ఉంది. ఆ చిన్న చాటను అందులో ఎల్లిపాయలు వేసుకొని చెరుగుతా ఉంది, ఊపుతుంది. ఆ పొట్టును మొత్తం ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇక ఈ ఎల్లిపాయలను మొత్తం ఒలుచుకొని వీటిని కూడా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. 2-3 సార్లు కడిగి ఒక బట్టలో ఆరబెట్టుకోవాలి. నీడకి ఆరబెట్టాలండి, ఎండకు పెట్టొద్దు, ఖరాబ్ అవుతుంది లేకపోతే. ఈ ఎల్లిపాయలను ఆరబెట్టుకున్న తర్వాత మనం ముందుగా అల్లం కడిగి జాలిలో పెట్టుకున్నాం కదా, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ అల్లం మొత్తం కట్ చేసుకున్నాడు అయిపోయిందండి. ఆ అల్లంలోనే ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఎల్లిపాయలను అందులో వేసుకోవాలి. ఎల్లిపాయలను అందులో వేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎల్లిపాయలను ఎందుకు పక్కన పెట్టుకుంటున్నామంటే మామిడికాయ తొక్కు కలిపేటప్పుడు వీటిని అలానే వేయాలి. అలానే పక్కన పెట్టుకున్నాము. ఈ ఎల్లిపాయలు అల్లం 2 ఒక బగన్లో వేసుకున్నాం కదా, అందులో 1/2 కిలో వరకు ఉప్పును కలిపామండి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు తొందరగా సన్నం అవుతుందని ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఆవాలండి. ఇవి మంచిగా ఎండకు పెట్టుకొని ఏం లేకుండా చూసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఈ ఆవాలను 1/2 కిలో తీసుకున్నామండి. మిక్సీకి పట్టుడైపోయిందండి. ఆ మిక్సీలో ఉన్న ఆవ పొడిని ఒక జల్లెడ తీసుకొని అందులో పోసి దానిని జల్లించుకోవాలి. జల్లెడ పట్టుకున్న తర్వాత పైన దొడ్డుది ఉంటుంది చూడు, అది కూడా మళ్ళీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా సన్నగా అయ్యేంత వరకు పట్టుకోవాలి. ఇవి జీలకర్ర మెంతులండి. వీటిని కూడా మంచిగా ఎండబెట్టుకున్న తర్వాత జీలకర్ర మెంతులు వేరువేరుగా వేయించుకోవాలి. చల్లగైన తర్వాత ఒక దగ్గరికి పోసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది కూడా జల్లట్లో వేసి జల్లడ పట్టుకోవాలి. మొత్తం సన్నగా అయ్యే వరకు పట్టుకోవాలి. ఇవి మామిడికాయలండి. ఇవి ఈ రోజే తెచ్చినవి. అట్లానే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. గంట ముందు ఎందుకు నానబెట్టుకోవాలంటే కాయలకు ఏమన్నా మచ్చలు ఉన్నా, మట్టి ఏదన్నా ఉన్నా నానిపోయి కడిగేటప్పుడు పోతుందని నానబెట్టుకున్నాము. మనం ముందు అల్లం వెల్లిపాయలల్లో ఉప్పేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని ఉప్పు మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లిపాయలను మిక్సీలో వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి. తొందరగా సన్నం అవుతుంది.
సన్నమైందండి. దీనిని ఒక బగంలో వేసుకోవాలి. ఈ మామిడికాయ తొక్కును మా సైడు వారంలో 3 రోజులు పెడతారండి. సోమవారం, గురువారం, శనివారం. మేము శనివారం పెట్టాము. ఒకవేళ ముందు శుక్రవారం కూడా తెస్తే మామిడికాయలు అదే రోజు తేవంగానే బకెట్లో వేసి నానబెట్టుకుంటాము. ఎందుకంటే పండ్లు కాకుండా మళ్ళీ తెల్లారి శనివారం రోజు మామిడికాయ తొక్కు పెడతాం. ఈ మామిడికాయలను మా తన్విక కూడా మంచిగా కడుగుతుందండి. ఈ మామిడికాయలను కడిగి మంచిగా ఒక బట్టలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ మొత్తం మిక్సీకి పట్టుడు అయిపోయిందండి. అల్లం ఎల్లిగడ్డ మిక్సీకి పట్టాము. అలాగే ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి 3 అయిపోయాయి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక పెద్ద బగాని పెట్టి అందులో 3 కిలోల వరకు నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మిరపకాయ ఎత్తులు అందులో వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మంచిగా వేగాలి. నూనె మంచిగా మసులుతుంది చూడండి, అట్లా మసలాలి నూనె. జీలకర్ర, ఆవాలు 200 గ్రాములు తీసుకున్నానండి, 2 సేము. అవి వేసిన తర్వాత మంచిగా కలర్ రావాలి, వీడియోలో చూపించిన విధంగా రావాలి. ఇందులో 100 గ్రాములు మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం నల్లగా అయ్యేంత వరకు వీడియోలో చూపించే విధంగా రావాలి. వచ్చిన తర్వాత అదే వేడివేడి నూనె కిందికి దించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లిగడ్డ అందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఫ్యాన్ కింద మొత్తం చల్లగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మసులుతున్న నూనెలోనే అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ నూనె చల్లగా అయ్యే లోపు మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మేము కింద ఒక సంచి పరిచి దానిపైన ఒక చెక్క పెట్టుకొని దీది తాటకాయ కొడవలండి, ఆ కొడవలతోని కట్ చేస్తున్నారు. మనం ముందే కడిగి పెట్టుకుని ఆరబెట్టుకున్నాం కదా మామిడికాయలు. అవి మామిడికాయలు కొట్టేటప్పుడు చాపలోనే పడితే ఏం కాదండి, కింద పడితే మళ్ళీ దుమ్మంటుతుంది. కొట్టేటప్పుడు కూడా చెయ్యి దూరం పెట్టుకొని కొట్టాలండి, జాగ్రత్తగా కొట్టాలి మామిడికాయలని. మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుడు అయిపోయిందండి. ఈ మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసినవి ఉన్నవి కదా, వాటిని చిన్న వైట్ కలర్ టవల్ తీసుకొని ఆ ముక్కలని ఆ టవల్ తోనే తుడుచుకుంటూ ఒక టబ్ లో వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని అన్నిటినీ టవల్ తోని తుడుచుకొని అందులో వేసుకోవాలి. మంచి మంచి మామిడికాయ ముక్కల్ని ఒక టబ్ లో వేసుకోవాలి. కొంచెం పలిగిపోయినాయి, ఎర్రెర్రగా ఉన్నాయి, ఇంకో భాగంలోకి వేసుకున్నామండి. మామిడికాయలో జీడి ఉంటుంది కదండి, అవి ఒక 5 ముక్కలు తీసుకొని మామిడికాయలలో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు తుడిచేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ తొక్కు ఒక బకెట్లో ఎత్తుతాం కదా, దానికి బొట్లు పెట్టుకోవాలి. 3 పసుపుతోని 2 కుంకుమతోని పెట్టుకొని మనం కూడా పెట్టుకోవాలి అందరము. మా పిల్లలకి కూడా పెట్టిందండి మా అమ్మ. అందరం బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో మనం ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న ఆవ పొడిని వేసుకోవాలండి. ఈ ఆవ పొడి 1/2 కిలో అయ్యిందండి. ఈ తవ్వ కిలో ఉంటుంది. తర్వాత జీలకర్ర, మెంతులు మిక్సీకి పట్టుకున్నాం కదా, అది కూడా 1/2 కిలో అయ్యిందండి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలండి. ఇది కూడా 1 కిలో వేస్తున్నాము. ఇది ఎక్కువ కారం ఉందండి, అందుకే తక్కువగా వేస్తున్నాము కారం తక్కువగా ఉన్న వాళ్ళు 1.5 కిలో వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇది కూడా 1 కిలో వేసుకుంటున్నాము. మనం ముందు అల్లం వెల్లుల్లిపాయలలో 1/2 కిలో వేసుకున్నాం కదా, దానికి దీనికి సరిపోతుందండి ఉప్పు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, పిడిగడంతా. మనం ఇందులో ఆవాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, కారం పొడి, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలిపిన తర్వాత మనం ముందు ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఈ పొడిలలో వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి గడ్డ నూనె మంచిగా చల్లగా అయిపోయిందండి. ఈ నూనె మొత్తం ఈ పొడిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంత మంచిగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొన్ని మామిడికాయలు ఒక భాగంలోకి వేసుకోవాలి.
అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని రెండు కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా బొట్లు పెట్టుకున్న బకెట్లో వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోకండి. గంట కొట్టడం వల్ల నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయి. నాకు సపోర్ట్ చేయండి. మొత్తం అన్ని మామిడికాయ ముక్కలు అలానే కలుపుకొని బకెట్లో వేసుకోవాలండి. మనం ముందు పలిగిపోయిన మామిడికాయ ముక్కలు తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని లాస్ట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దానిని వేరే బకెట్లో వేసుకోవాలి. ఈ పలిగిపోయిన మామిడికాయ ముక్కలు కూడా అందులో వేసుకుంటే తొక్కు ఖరాబ్ అయిపోతుందండి తొందరగా. అందుకే ఇవి సపరేట్గా వేరే బకెట్లో వేసుకోవాలి. ఈ తొక్కు డబ్బలకి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ తొక్కు బకెట్లని దేవుని రూమ్లోనైనా లేదా సజ్జ మీదనైనా పెట్టుకోవాలి. మనకు అవసరం వచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి. బేషన్లో తొక్కు కలిపాం కదా, తొక్కు మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం అన్నం వేసుకుని అందులో కలిపి తింటే చాలా చాలా బాగుంటుందండి. మేము అలానే చేసాము. ఒక 3 రోజులు అయిన తర్వాత తొక్కు ఇలా అయిందండి. అంతేనండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.